నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన ఉడత సాయం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 21/9/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఇంకెంత టైం పడుతుంది? ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి 4సారి అడుగుతున్న మూర్తి కేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. ఇంకొక గంటలో వెళ్ళిపోతాం సార్. ముందుకు వెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి. రోడ్డు బాగుంటే. డ్రైవర్ ఓపిగ్గా చెప్పాడు సమాధానం. సార్, ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా? ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటారు ఎయిర్పోర్ట్కి రావటానికి. దిగుతూనే రోడ్డు జర్నీ. రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు. కొంచెం కినుకుగా అంటున్న రాజేష్ను చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి. ఎందుకు రానోయ్ మీ ఇంటికి? నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్న వాళ్లను నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్కి జాయింట్ కలెక్టర్గా ఉన్నావు అని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశపరచలేదు. వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను, సరేనా? అయితే ఒకసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆత్రుత ఆగదు. ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి సార్? నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది మీ వల్లే కదా. మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నాను, కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉంది మీరు అనుకున్న వాళ్ళు అవునా కాదా అనేది తెలీదు. అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇంతకీ ఎవరు సార్ ఆవిడ? మీకేమవుతారు? అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంత అర్జెంటుగా వచ్చారంటే మీకు బాగా కావలసిన వాళ్ళ? రాజేష్ ప్రశ్నకు మూర్తి మనసు 50 సంవత్సరాల వెనక్కు పరుగు తీసింది. ఈ అబ్బాయి ఎవరు? తన చేత నీళ్లు తోడుస్తున్నావెందుకు? అడిగింది కస్తూరి వీరమ్మని, బావిలో నుంచి నీళ్లు తుడుతున్న 10 సంవత్సరాల పిల్లాన్ని చూస్తూ. నా పెద్ద కొంటడు సూరిగాడమ్మా. ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. వాళ్ళంత సరైనోళ్ళు కాదు. చీట్ల పేక బీడి అన్నీ ఈడికి మప్పేస్తారేమోనని భయం వేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా. కనీసం సాయం ఉంటాడని. ఈ 2 ఏళ్ళు పోతే మునసబు గారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాక ఈయన్ని కాపలా గాయాలి నేను. మా ఆయనేమో పొలం పనులకి పోతే మాపటికి గాని రాడు. ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితోటి బెంగ ఏటి నేదమ్మా. వాళ్ళు బాగానే ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఈ గాడిదతోనే చిక్కైపోనాది. గిన్నెలు తోముతూ చెప్పుకుపోతుంది వీరమ్మ. అదేంటి వీరమ్మ, పిల్లాన్ని బడికి పంపొచ్చు కదా. ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటి నుంచి? ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన కస్తూరికి. బళ్ళో వేసినానమ్మా, కానీ పోడు బడికి. ఈ ఊరికి పక్కూరికి కలిపి మధ్యలో బడుంది. 5వ క్లాసు దాకా ఉన్నది. ఈయన్ని 4 దాకా అక్కడికి ఎలాగోలా అంపాను. అక్కడికి పోడు. వెళ్ళినా చదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు. మళ్ళీ పోలేదు. అయినా మా ఊళ్ళో ఎవరు పోరు బళ్ళోకి. మాకెందుకమ్మా ఈ చదువు? ఎక్కడో అక్కడ పనిలో ఎడితే ఆడిసావాడు సస్తాడు అంది. ఇంకా పసితన్నం పోని సూర్యమోహన్ చూస్తే జాలేసింది కస్తూరికి. పోనీ ఒక పని చెయ్యి, నా దగ్గర ఉంచేవాడిని. అయ్యగారు పొద్దున వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు ఈ కొత్త ఊర్లో ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది. నాకు తోడుగా ఉంటాడు పొద్దుటి నుండి సాయంత్రం దాకా. ఏరా, ఉంటావా ఇక్కడ? అడిగింది కస్తూరి. ఓ, ఉంటా అమ్మా. నేను ఇక్కడుంటానే. ఇక్కడ కరెంటు బల్బు ఉంది, రేడియో పెట్టుంది, పాటలు వస్తాయంటే అందులో. అమ్మా, నన్ను ఇక్కడ ఉండనియ్యే వేడుకోలుగా అడిగాడు సూరి. మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా. మీ పుణ్యమా అని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పని అయింది, నేను ఇంటికి పోతున్నా. ఒరేయ్, నువ్వేమి యాగి చేయకుండా చక్కగా ఉండాలా. సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ. అమ్మగారు, నన్నేం పని చేయమంటారు చెప్పండి, చిటికలో చేసేస్తాను. తర్వాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా? ఆశగా అడుగుతున్న సూర్యుని చూసి చిరునవ్వు నవ్వింది. నువ్వేం పని చేయనక్కర్లేదు. రేడియోలో పాటలు ఇప్పుడే రావు, ఇంకా టైం ఉంది. ఈలోపు నేను ఒక కథ చెప్పనా, వింటావా అంది.
ఓ కథ చెప్పండమ్మా, నాకు చాలా ఇష్టం కథలు అన్నాడు. ఒక అడవిలో ఒక సింహం ఉందిట. ఆ అడవికి అదే రాజు. దానికి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. తనకన్నా బలవంతులు ఎవ్వరూ లేరని దానికి మహాగర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందిట. అన్నిటికీ అదంటే భయం. ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలుకు అర్థమైంది తనకు చావు మూడిందని. కానీ తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరికి వెళ్ళి, నమస్కారం రాజుగారు, అమ్మయ్య మీరు కనిపించారు, నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను అని చెప్పిందిట. సింహానికేమీ అర్థం కాలేదు. అదేమిటి, నా చేతిలో చావటం కోసం రావటం ఏమిటి అని అడిగింది. ఇన్నాళ్ల నుంచి మాకు రాజు మీరు, ఇక్కడ అందరికన్నా బలవంతులు. కానీ కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు కన్నా బలవంతుణ్ణి అందండి. దాని నుంచి తప్పించుకుని మీ దగ్గరికే పారిపోయి వస్తున్నానండి అని చెప్పింది. అది విని సింహానికి బాగా కోపం వచ్చింది. నాకన్నా బలవంతులు ఎవరిక్కడ, నాకు చూపించు, నేను చంపేస్తాను అని రంకెలేసింది. అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరకు తీసుకువెళ్ళి, చూడండి అందులో ఉంది అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది. కానీ దానికి తెలియక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతులకు దూకి చచ్చిపోయింది. అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయి. ఇంత తెలివైన దానివి, నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజును చేశాయి. కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి. బాగుంది అమ్మగారు అన్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. నూతిలో పడితే చచ్చిపోతానని సింహానికి తెలియదు, కానీ కుందేలుకు తెలుసు, ఎలా అంది. కస్తూరి ప్రశ్నకు తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి. ఎలా అంటే కుందేలు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటోంది, అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు, అందుకే దానికేమీ తెలీదు. కస్తూరి మాటలకు పకపక నవ్వాడు సూరి. కుందేలు బళ్ళలోకి వెళ్తుందన్నమాట అయితే. అమ్మగారు ఇంకొక కథ చెప్తారా ఇలాంటిది ఆశగా అడిగాడు సూరి. ఇప్పుడు నాకు వంట చేసుకునే పనుంది, నువ్వో పని చెయ్యి. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను. పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చిచ్చింది. నాకు చదవటం బాగా రాదమ్మా అన్నాడు. 4 దాకా బడికి వెళ్ళావంటే అలు గుణింతాలు ఒత్తులు వచ్చే ఉంటాయి కదా, ఎందుకు రాదు? సరిగ్గా రావమ్మా సిగ్గుగా తలదించుకున్నాడు సూరి. పర్లేదు, ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అస్సలు తెలియకపోతే నన్ను అడుగు, చెప్తా. ఒక కథ చదివి చూడు, నీకెంత అర్థమైందో నాకు చెప్పు, అర్థం కానిది నేను చెప్తాను. చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకు ఉత్సాహంగా తాలూపి పుస్తకం అందుకున్నాడు సూరి. ఏమిటో ఈ పిల్లలు హడావుడి, వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏమిటి? వరండాలో ఉన్న 4 పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని. అబ్బే అదేం లేదండి, సూరి కాస్త కథలు చదవటం నేర్చుకున్నాడు కదా ఈ 15 రోజుల నుండి. తన స్నేహితులందరికీ చెప్పినట్లు ఉన్నాడు. వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి నవ్వుతూ చెప్పింది కస్తూరి. బడికి వెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు, బాధగా అన్నాడు భానుమూర్తి. చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని, పిల్లలకు ఇష్టం లేదు. తల్లిదండ్రులకి చదువు విలువ తెలియదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవటం రాయటం నేర్చుకుంటారేమోనని ఏదో ఒక ప్రయత్నం, నాకు కాలక్షేపం. వాళ్లకు 2 ముక్కలు వస్తే మంచిదేగా అంది కస్తూరి. మనం నాటకం వేస్తావా అమ్మగారు, నిజమా ఆశ్చర్యంగా అడిగాడు సూరి. అవును సూరి, నువ్వు చదవటం వచ్చిన ఇంకొక 2 స్నేహితులు కలిసి నాటకం వెద్దురు గాని, మీరు చదివే కథలే నాటకంగా వేద్దాము. ఈసారికి నేను మాటలు రాస్తాను, వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిల్లో డైలాగ్స్. ఇలా వెయ్యటం వలన చదవటం రాని పిల్లలకు కానీ మీ అమ్మ లాంటి పెద్దవాళ్లకు కానీ సులువుగా అర్థమవుతుంది కథ, సరేనా? కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దులు లేవు. అమ్మగారు, మేము చదవటం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం? ఉత్సాహంగా అడుగుతున్న మిగతా పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి. తప్పకుండా, కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బళ్ళోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్ళి బళ్ళో మాస్టర్తో మాట్లాడతారు. మీరు ప్రొద్దున్న అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరకు రండి. అలా అయితే ప్రతివారం మన అరుగు మీద చిన్న నాటకం వేసుకుందాము. ఎవరెవరు శ్రద్ధగా బళ్ళలోకి వెళ్ళి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను అంది. సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలలూపారు.
నేను వెళ్ళను అమ్మగారు. నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చేయటం నచ్చదు. నేను గేదెలు కాసుకుంటా. నాకదే ఇష్టం మొండిగా అన్నాడు సూరి. చదువు ఉద్యోగం కోసం కాదు సూరి, జ్ఞానం కోసం. నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చేయాలో తెలుసుకోవటం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం. చదవటం, రాయటం, రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సూరి. నిన్ను ఎవరైనా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలున్నాయి. ఏదైనా సరే ఒక్కసారి చెప్తే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకి వెళ్తావు అనిపిస్తోంది. నా కోసమైనా సరే నువ్వు బడికి వెళ్ళాలి సూరి. ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి. అమ్మగారు మీరు ఊరెళ్ళిపోతున్నారా? 7వ తరగతి పరీక్షలైపోయి వేసవి సెలవులంతా కస్తూరితో గడపొచ్చుననుకున్న సూరికి భానుమూర్తికి బదిలీ అయ్యి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతారన్న వార్త పిడుగులాగా తగిలింది. అయ్యగారికి బదిలీ అయింది కదా, వెళ్ళాలి మరి. నువ్వు మాత్రం నాకిచ్చిన మాట తప్పకూడదు. బడికి వెళ్ళాలి. వచ్చే 7 సెలవులు ఇచ్చినప్పుడు నా దగ్గరకొద్దువు గాని. ఉత్తరాలు రాస్తాను నేను. నువ్వు కూడా రాయి. అలా ఏడవకూడదు సూరి. సూరి కన్నీళ్లు తుడిచింది కస్తూరి. నిజంగా ఉత్తరాలు రాయాలి మరి అన్నాడు. తలూపింది కస్తూరి. కస్తూరి వెళ్ళిన నెల తర్వాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన సూరికి ఆశీస్సులతో కస్తూరి రాయునది. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. మేము ఇక్కడికి చేరుకుని ఇల్లు వెతుక్కుని సర్దుకోవటానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టర్ గారు అయ్యగారికి ఒక పెళ్లిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇది వరకు చదివినంత హుషారుగా శ్రద్ధగా చదవటం లేదు అని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తాను అని. కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు? నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయటం కోసమే చదువు అనుకుంటున్నావని. కాదు సూరి, ఇది వరకు కూడా చెప్పాను. చదువు జ్ఞాన సముపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంది, ఏది నీకు ఉపయోగకరమైనది అని తెలుస్తుంది. అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవడానికైనా నీకు కనీస చదువు కావాలి. నాకు మాట ఇచ్చా కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది. ఇంకో విషయం సూరి, మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవటం మొదలుపెట్టగానే ఇంకొక 10 మంది నిన్ను చూసి వచ్చారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది. ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగటానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకు లాగానే ప్రతి వారం చిన్న నాటకం వెయ్యండి. మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం, నీతి కథలు, బాలరామాయణం, బాలభారతం అన్నీ మీ మాస్టర్ గారికిచ్చి పంపిస్తున్నా. ప్రతి వారం అందులో నుంచి ఏదో ఒక కథ తీసుకుని ప్రయత్నించండి. వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు. మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు. కానీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి. ఇప్పుడు అర్థమైంది సార్, మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారు? ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు. ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడి నుంచి వాళ్లతో కాంటాక్ట్ మిస్ అయ్యింది. వేరే స్టేట్కు ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను. చివరికి నీ పుణ్యం అని కలుస్తున్నాను అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి. అయ్యో సార్, భలేవారే. మీకు ఈ రకంగా అన్న ఉపయోగపడ్డాను, అదే చాలు నాకు. అదిగో ఇల్లు వచ్చేసింది. మీతో పాటు నాకు కూడా ఆవిడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది కారు దిగుతూ చెప్పాడు రాజేష్. నిజంగా మా సూరివేనా నువ్వు? సారీ, మీరు? కస్తూరికి ఆశ్చర్య ఆనందాలతో మాట తడబడుతుంది. నన్ను మీరు ఏమిటి అమ్మగారు, ఇదివరకులాగా ఏరా అనండి. ఖరీదైన కారులో సూటు బూటు వేసుకుని దిగిన సూర్యనారాయణను చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి. ఎంత పెద్దవాడివయ్యావురా. మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో. నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్విగ్నంగా అడిగింది. అమ్మగారు,
మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా, అవి నావేనమ్మగారు. వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్. మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్గా మారింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్టు డైరీ ఫామ్ కూడా పెట్టాను అమ్మగారు. చిన్నప్పుడు గేదెలు కాచుకుంటూ అనేవాడిని కదా. నవ్వుతూ చెప్పిన సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి. మీ గురించి ఏం చెప్పలేదు అమ్మగారు. ఎలా ఉన్నారు, పిల్లలు, అయ్యగారు? అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ. ఆయన వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది సూరి. 2 పిల్లలు విదేశాల్లో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు కానీ నాకు ఈ ఇల్లు, ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. పక్కవాట అద్దెకిచ్చాను. వాళ్ళు మంచివాళ్ళు, తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది కస్తూరి. ఈ పిల్లలు? టీవీ చూస్తున్న 4 పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ. వీళ్ళ అమ్మలు పొలం పనులకు వెళ్తారు. ఈ పక్కనే వీళ్ళ ఇల్లు. వాళ్ళు పని నుంచి వచ్చేదాకా అటు ఇటు తిరగకుండా ఇక్కడ కూర్చోమంటాను అంది. అయితే ఇప్పటికీ మీరు ఇదివరకటిలాగానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా? నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు? టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు, నాటకాలు. అయ్యో, ఇలానే కూర్చోబెట్టేశాను. ఉండండి, వంట చేస్తాను. ఏ వేళప్పుడు బయలుదేరావో తింటూ మాట్లాడొచ్చు. హడావుడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ. మీ చేతి ప్రసాదం మహాభాగ్యం అమ్మా. తప్పకుండా తింటాను. కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి. వచ్చే వారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి అన్నాడు. వచ్చే వారం కదా, తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడంటే రాలేను. నెమ్మదిగా 4 రోజులు ఆగొస్తాను. నాకు నీ వైభవం చూడాలనే ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను? ముందు లేచి మీ 2 కాళ్ళు చేతులు కడుక్కొనండి. కస్తూరి వంటింట్లోకి కదిలింది. కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది. స్టేజి మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్లు, ఏమీ అర్థం కానట్లు ఉంది. యాన్యువల్ డే చూడటానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకుని రావటం, స్టేజి మీద కలెక్టర్ పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేయటం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏం మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అనే అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఏమీ అర్థం కావటం లేదు. మా సూరి, క్షమించాలి సూర్యనారాయణ, యాన్యువల్ డే చూడటానికి రమ్మంటే వచ్చాను కానీ నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నేను చేసింది ఏమీ లేదు. తన చేత ఓనమాలు దిద్దించింది లేదు, చదువు చెప్పింది లేదు. నాకు తెలిసిన కథలేవో 4 చెప్పాను అంతే. ఈ మాత్రానికి నన్ను ఇంత అందలం ఎక్కించటం తన పెద్ద మనసుకు నిదర్శనం తప్ప నా గొప్పేమీ లేదు. ఇదంతా చూస్తుంటే నాకొక చిన్న కథ గుర్తొస్తుంది. శ్రీరాముడు లంకకు వెళ్ళటానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని వచ్చి వానరులంతా వారధి కడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని తడి ఒంటితో ఇసుక మీద దొర్లి రాళ్ల మధ్య ఆ ఇసుకను దులిపిందిట. దాన్నే ఉడత సాయం అంటారు. నేను ఏమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే. సూరి తానే కష్టపడ్డాడు, ఇంత పైకొచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావటం లేదు. కస్తూరి పక్కకు వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ. ఉడత సాయం అంటే ఏమిటో అమ్మగారు ఇప్పుడు మీకు చెప్పారు కదా. నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి. ఉడత తన దగ్గరున్న గింజలు తర్వాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది. కానీ తర్వాత మర్చిపోతుంది. అవే మొలకెత్తి పెరిగి పెద్దయి వృక్షాలవుతాయి. ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షల కొద్దీ చెట్లు, అడవులు ఉడతలు నాటినవే. అలానే అమ్మగారు మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు. అది నాలోనూ నా స్నేహితుల్లోనూ పెరిగి పెద్దదై ఇప్పుడు ఈ వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే.
చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనిలో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మా స్కూల్లో చిన్నపిల్లలకి మాకు చెప్పినట్లే కథలు అవి చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారు? ఆశగా అడుగుతున్న సూర్యనారాయణను చూస్తే చిన్నప్పటి సూర్యునే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి. అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి, నేనే చెప్పనక్కర్లేదు మీ స్కూల్లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావు అంతే. కానీ నువ్వు అంటున్నట్లు నేను చెప్పిన 4 ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్లకు మళ్ళీ ఇలా అంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళల్లో ఒక్క సూర్యనారాయణ ఉన్నా ఇంకొక పెద్ద వనం తయారవుతుంది. నన్ను ఇంకొకసారి ప్రయత్నించని అంది. కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభతో తను చేయి కలిపాడు సూర్యనారాయణమూర్తి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.